హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీకి అమలుకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీలైనంత త్వరగా 12వ పీఆర్సీని అమలు చేయాలని చెప్పి ఉద్యోగులు అయితే భావిస్తున్నారండి. అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడుతూ త్వరలోనే మహిళా విభాగంలో జోనల్ స్థాయి సమావేశాలు జరగబోతున్నాయండి. మహిళా విభాగం ప్రతిష్టకు కృషి చేస్తున్నామని అయితే చెప్పారండి. అయితే మహిళా విభాగం చైర్మన్ లక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో కనీసం జీతాలు పెన్షన్లు అందక ఆర్థికంగా చాలా ఇబ్బందులు గురయ్యామని, ఈ ప్రభుత్వం రాగానే వరుసగా 2 నెలల నుంచి 1వ తేదీ జీతాలు పెన్షన్లు అందుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారైతే ఆమె కృతజ్ఞతలు అయితే తెలపడం జరిగిందండి. ఇంకా రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం కల్పించలేదని అయితే చెప్పారు. కోర్టులు వద్దంటున్న డ్రైవర్లతోనే కండక్టర్ ఉద్యోగం కూడా చేయిస్తున్నారని చెప్పి సర్క్యులర్ నిబంధనల విరుద్ధంగా అనాగరికపు శిక్షణా చర్యలు అమలు చేస్తున్నారని, వీటన్నిటిని కూడా ప్రభుత్వం సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే పేర్కొన్నారండి. అయితే 12వ పీఆర్సీ అమలుకు సంబంధించి దసరా సందర్భంగా అయితే 12వ పీఆర్సీ అమలు అవుతుందని చెప్పి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అండి. మొత్తానికి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి 12వ పీఆర్సీకి అయితే దసరా కానుకగా అయితే ప్రభుత్వం అందించబోతున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.